నమస్తే మూడాఫాంత్రకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 3వ శనివారము క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే స్వచ్ఛాంధ్ర అంట. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ స్వచ్ఛాంధ్రను చేపట్టినారంట. మంచి కార్యక్రమం, అందులో ఏమి తప్పుపట్టాల్సిన అంశం అయితే లేదు. అయితే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఎవరికి వాళ్ళు ముందుకు రావాలా. ముఖ్యంగా పట్టణాల్లోనూ పంచాయతీల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ఏది అందుకోసము వాళ్ళను ప్రత్యేకంగా ప్రభుత్వము ఉద్యోగులుగా నియమించింది. వాళ్ళ ఉద్యోగాలను సక్రమంగా చేయిచ్చే సరిపోతుంది. ఆ మానిటరింగ్ అంటే పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా ఒక సమన్వయం చేసే ఒక వ్యవస్థ ఉంటే చాలు, అంతా చక్కబడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిందల్లా స్వచ్ఛంద కార్యక్రమాల్లో చీపురు పట్టుకొని రోడ్లను ఊడ్చేది అది ఇది అని కాదు. నిన్న తణుకులో ఆయన చీపురు పట్టుకున్నాడు. అట్లనే ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ వచ్చేసి మంగళగిరిలో చీపురు పట్టుకొని పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టినారు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి. సరే, ఈడ తప్పు పట్టాలనా లేదా అనేది కాదు, విమర్శ కోసం కూడా కాదు నేను ఈ విషయం చెప్పేది. నా అభ్యర్థనల్లా ఏందంటే ఈ సమాజాన్ని అవినీతి అనే చెత్త తీవ్రంగా బాధ పెడుతోంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం కాదు కానీ ప్రతిరోజు కూడా ఈ అవినీతిని పారదోలేందుకు ఈ వివిధ ప్రభుత్వ శాఖలను ఆయన ఆకస్మిక తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు వీటిలో అవినీతి బాగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతాండాయి. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయన తనిఖీ చేయాల్సింది చీపురు పట్టుకొని ఊడ్చాల్సింది ఈ బజార్లో ఉండే చెత్తను అయి కాదు. వాటికి సంబంధించి విధులు నిర్వర్తించడానికి వేరే వాళ్ళు ఉన్నారు. మీరు అవినీతిని పారదోలే పనులు చేపట్టాలా. ప్రతి రెవెన్యూ శాఖను మీరు వివిధ ప్రాంతాలకు పోయి రెవెన్యూలో జరుగుతున్న అవినీతి తంతును ఏరివేసే కార్యక్రమం చేపట్టాలా. కర్మగాలి మన దురదృష్టం ఏంటంటే ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళంతా అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టే తిరుగుతాండారు. అంతెందుకు, ఫైబర్ నెట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పి మొన్నటి వరకు ఆ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయినారు. ఆయన మీడియా ముఖంగానే సంచలన ఆరోపణలు చేసినారు. ఏమైంది, అవినీతి ఆరోపణలు చేసినటువంటి జీవి రెడ్డిని ఇంటికి పంపినారు. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళు దర్జాగా విధులు నిర్వర్తించున్నారు. కాకపోతే ఏంటంటే జీవిరెడ్డి ఆరోపణలు చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ గారు అట్లనే మరో 3 అధికారులను బదిలీ చేసినారు. అంతకుమించి జరిగింది ఏం లేదు. కానీ చేయాల్సింది ఏంది, అవినీతిని రూపుమాపాలా. ఈ సమాజానికి ఒక క్యాన్సర్లా తయారైంది ఏంది, అవినీతి. ఆ అవినీతిని పారదోలే చర్యలను చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ చేస్తే వాళ్ళు అభినందనలు అందుకుంటారు, సమాజం కూడా హర్షిస్తుంది. కానీ ఆ దిశగా ఏమీ జరగడంలే. సాక్షాత్తు సీనియర్ ఐఏఎస్ల భార్యలే స్టార్ హోటళ్లలో తిష్ట వేసి ఏది వ్యాపారం చేస్తున్నారంట అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఇదేదో మనం ఆరోపిస్తా ఉండేది కాదు. ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే కథనాలు, బ్యానర్ స్టోరీలు వచ్చినాయి. అట్లనే కప్పం కట్టాల్సిందే అని చెప్పి రామాయపట్నంలో కూటమికి చెందిన ఎమ్మెల్యే ఏ విధంగా దాదాగిరి చేస్తున్నారో కూడా ఏ పత్రికలు రాసినాయి. అట్లనే రోడ్లు వేయాలన్నా కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లు, ఇక భూదందాలు అయితే చెప్పాల్సిన పనిలే. సాక్షాత్తు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ గారు ఇక్కడ చంద్రగిరిలో ఉండే ఓటేరు చెరువును తమ పార్టీకి చెందిన ఒక నాయకుడే ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు చేసినారు. తగిన చర్యలు తీసుకోవాలని చెప్పినారు. ఇట్లా ఒకట రెండా పుంకాను పుంకాలు అవినీతికి సంబంధించిన వ్యవహారాలు. మరి స్వచ్ఛాంధ్రతో పాటు నీతి ఆంధ్రాను తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ముందుకొస్తే అభినందనలు అందుకుంటుంది. మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే గోవిందా గోవిందా.